హాయ్ అండి, ప్రెసిడెంట్ అందరూ ఎలా ఉన్నారు? ఈ రోజు నేను మీకోసం మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్ తీసుకొస్తున్నాను. ఈ గడ్డ మీద భయపడకుండా నవ్వే చిన్నారుల చేతుల్లో ఒక దేశ భవిష్యత్తు దాగి ఉందండి. ఇజ్రాయెల్ పిల్లలు ఎందుకు ఇంత స్ట్రాంగ్ గా ఉంటారో మీకు తెలుసా? ఈ వీడియోని పూర్తిగా చూడండి. చివరికి మీరు మీ పిల్లల్ని కొత్త చూపుతో చూస్తారు. ఇజ్రాయెల్ పిల్లల్ని చిన్న వయసు నుంచే ఒక గొప్ప విషయం నేర్పిస్తారు. భయం కాదు, బాధ్యత. వాళ్ళు రోడ్డు మీద నడిచిన, పార్క్ లో ఆడిన, సేఫ్టీ, రెస్పెక్ట్, యూనిటీ అన్ని లైఫ్ స్టైల్లో భాగం. అమ్మా నాన్నలు పిల్లలకు ఒకే మాట చెప్తారు, నువ్వు చిన్నవాడివైనా నీలో ఉన్న శక్తి చాలా పెద్దదని ప్రతి పిల్లోడులోనూ నూరు పోస్తారు. వీళ్ళు స్కూల్లో కేవలం చదువు కాదండి, ప్రతిరోజు కొత్తగా నేర్చుకోవడం, ప్రశ్నించడం, మాట్లాడడం ఇవే ముఖ్యంగా నేర్పిస్తారు వీళ్ళకి. నేను చేయగలను, ట్రై చేస్తా, అంతే. మనమందరం ఒకరికొకరు బాధ్యత. ఇది పిల్లల హృదయాల్లోనే నాటేస్తారండి చిన్నప్పటి నుంచి వాళ్ళకి. పిల్లలు తప్పు చేస్తే ఇక్కడ అరవరండి, ఎందుకు జరిగింది, ఎలా మార్చుకోవాలి అనేది మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అందుకే ఇక్కడ చిన్నవాళ్ళు కూడా డిసిషన్ మేకింగ్, రెస్పెక్ట్, డిసిప్లిన్ లెర్న్ అవుతారు. బైబిల్లో మాట ఉందండి, టీచ్ ఏ చైల్డ్ ఇన్ ద వే హీ షుడ్ గో, హీ విల్ నాట్ డిపార్ట్ ఫ్రమ్ ఇట్. సామెతలు 22:6లో బాలుడు నడవలసిన త్రోవను వారికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. ఇది వాక్యం నా చిన్నప్పుడు స్కూల్ పోవడమే ఉండేదండి. లోదనే స్కూల్లో మా అత్త మావయ్య నన్ను స్కూల్లో చదివించేవారు. వాళ్ళని గుర్తొచ్చి వాక్యం చెప్తాను.